Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। శ్రీ చైతన్య భాగవత పారాయణకి అందరికీ స్వాగతం. మనం 4వ అధ్యాయం చర్చిస్తున్నాం. 4వ అధ్యాయం 63వ శ్లోకం నుండి ప్రారంభిద్దాం. तान इच्छा विना को न कर्म सिद्ध न है, वेदे शास्त्रे भागवते यही तत्व कहे. స్వామి యొక్క ఇచ్చ లేకుండా ఏ కార్యాలు కూడా విజయవంతం కావు. ఇది సకల వైదిక శాస్త్రాలలోనూ శ్రీమద్ భాగవతంలోనూ నిర్ధారణ చేయబడింది. ఏయి మతే కరాయ్యా నిజ సంకీర్తన, దినే దినే భాడే ప్రభు శ్రీ సచినందన. ఈ విధంగా భగవంతుడైనటువంటి శ్రీ సచినందనుడు అందరి చేత కూడా దివ్యనామాలు జపించేలా ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. ఆయన దినదిన ప్రవర్ధమానం చెందుతూ, అంటే ఆయన పెద్దవాడు అవుతూనే ఎదుగుతూనే అందరి చేత కూడా నామ సంకీర్తనం చేయించసాగాడు. జానుగతి చలే ప్రభు పరమ సుందర, ఖటితే కింకిణి భాజే అతి మనోహర. భగవంతుడు ప్రాకులాడడం అత్యంత సుందరంగా ఉందట. మరి ఆమె కాళ్లకు ఉన్నటువంటి కింకిణి అంటే ఏమిటి? ఈ ఏవైతే నడుము చుట్టూ ధరించబడేటువంటి చిన్న గంటలు ఉంటాయి కదా, వాటిని కింకిణి అని చెప్పి అంటారు. చిన్నపిల్లలకి ఏం చేస్తారంటే నడుము చుట్టూ చిన్న చిన్న గంటలు ఉంటాయి. గంటలు ఉన్నటువంటి ఒక వడ్డాణం లాంటిది పెడతారనమాట. చిన్న చిన్న మువ్వలు ఉంటాయి కదా, సో దానిని కింకిణి అని చెప్పి అంటారు. మరి ఆయన ఆ విధంగా పాకుతూ ఉంటే ఆ కింకిణి మువ్వలు ఏవైతున్నాయో అవి చక్కగా మ్రోగుతూ ఉంటే అందరి యొక్క మనస్సులను కూడా ఆకర్షించేవి. పరమ నిర్భయే సర్వాంగనే విహారే, కిబా అగ్ని సర్పయాహ దేఖే థాయి ధరే. అతడు నిర్భయంగా తన ఇంటి ఆవరణలో తిరుగుతూ ఉండేవాడు. ఏది కనిపిస్తే అది పట్టుకునేవాడు. అది మంట కావచ్చు లేదా పాము కావచ్చు, ఏది కనిపిస్తే అది పట్టుకునేవాడు. ఏకదిన ఏక సర్ప భాడితే వేఢాయ, ధరి లేనా సర్పే ప్రభు బాలక లీలాయ. ఒకరోజు ఒక సర్పం ఇంటిలోకి ప్రవేశించింది. మరి స్వామి దానిని చిన్నపిల్లవాడి ఆటలాగా పట్టుకున్నాడు. కుండలీకరియా సర్ప రహిల వేఢియా, ఠాకూర ఠాకిలా తార ఊపరే సూయ్యా. తర్వాత స్వామి ఏం చేశారట, ఆ సర్పపు పడగలపై కూర్చున్నాడట. సర్పపు పడగలపై శయనించాడు ఆయన. ఇక్కడ కుండలి అంటే ఏమిటి అర్థం? కుండలి అంటే సర్పం. అయితే ఇక్కడ వాటి యొక్క చుట్టలు ఏవైతే ఉంటాయో, పాము చుట్టలు, వాటిని కుండలి అని చెప్పి అంటారు. అయితే వాటి మీద పడుకున్నాడట స్వామి. ఆతే వ్యథే సభేదేకి హాయ హాయ కరే, సూయాహా సేన ప్రభు సర్పేరా ఊపరే. మరి ఇది చూసి ప్రతి ఒక్కరు వెంటనే అయ్యో అయ్యో అని అందరూ కూడా ఆక్రందించారు. కానీ స్వామి మాత్రం కేవలం నవ్వుతూ ఆయన ఆ సర్పంపై పడుకుని ఉన్నాడు అలాగే.
గరుడ గరుడ బలి ఢాకే సర్వజన పితామాత ఆది భయే కరే క్రందన. జనులందరూ కూడా గరుడ గరుడ అని కేకలు పెట్టారు. అలాగే స్వామి యొక్క తల్లిదండ్రులు కూడా భయంతో ఏడ్చారట. మరి ఈనాటికి కూడా ఎవరైతే సర్పాలంటే భయం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే గరుడ గరుడ అని చెప్పిస్తారో, అంటే ఆ నామాన్ని ఎప్పుడైతే చెప్తారో వారికి సర్పభయం పోతుందన్నమాట. ఎందుకంటే గరుడు పాములను ఆయన శిక్షించేటువంటి వాడు కాబట్టి. చలిల అనంత సుని సభర క్రందన పునః దరి భారేయన శ్రీ సచినందన. మరి అందరూ కూడా ఏడుస్తూ ఉంటే విని అనంతుడు వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. కానీ సచీపుత్రుడు మాత్రం దానిని మళ్ళీ పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అంటే అది వచ్చింది ఎవరంటే ఇంతకీ అనంతుడట. కాబట్టి అందరూ ఏడుస్తున్నారని చెప్పి అనంతుడు వెళ్ళిపోవడానికి మొదలుపెట్టాడు, బయలుదేరడం మొదలుపెట్టాడు. కానీ సచీపుత్రుడు మాత్రం మళ్ళీ పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అంటే స్వామి యొక్క బాల్యలీలలో తోడ్పడడానికి శేషుడు ఒక సర్పరూపాన్ని స్వీకరించాడు అనమాట. కానీ అక్కడ ఉన్నటువంటి జనం ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆ సర్పాన్ని సాధారణ సర్పం అనుకున్నారు. అందుకే ఈ లౌకికమైనటువంటి వ్యవహారంలో భాగంగా ఎప్పుడైతే పాము కనిపించిందో వెంటనే గరుడుని ఆశ్రయించారనమాట. గరుడుని ఆశ్రయించి నిమాయి యొక్క విడుదల కోసం ఆ సర్పం యొక్క సంఖ్యల నుండి అతన్ని విడిపించాలని ప్రార్థించారు. అందుకే అనంతదేవుడు ఏం చేశాడు, ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టాడు. కానీ స్వామి మళ్ళీ అతన్ని పట్టుకుని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నించాడు అనమాట. ధరియా ఆనియా సభే కరిలేనల్ కోలే చిరజీవ హవో కరి నారీగణ భోలే. ఎప్పుడైతే సర్పం వెళ్ళిపోయిందో వెంటనే అక్కడ ఉన్నటువంటి నారీగణం అంతా ఏం చేశారు, మళ్ళీ స్వామిని పట్టుకున్నారు. పట్టుకుని వారి యొక్క ఒడిలోకి తీసుకున్నారనమాట. ఒడిలోకి తీసుకుని అందరూ కూడా ఆశీర్వదించారట. ఏమనంటే చిరంజీవ చిరంజీవ అని చెప్పి, చిరాజీవి చిరాజీవి అని అన్నారట బెంగాలీలో. కేహ రక్షా భాందే కేహ పడే స్వస్తి వాణి అంగే కేహ దేయా విష్ణు పడోక ఆణి. కొంతమంది కొన్ని కవచ మంత్రాలను వేయడానికి ప్రయత్నం చేశారట. అంటే మంత్ర కవచాన్ని వేయడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది మంగళప్రదమైనటువంటి శ్లోకాలు చదివారు. మరి కొంతమంది ఆయనపై చరణామృతాన్ని చిలకరించారట. కేహ బోలే బాలకేర పునర్జన్మ హైల కేహ బోలే జాతి సర్ప తేని నా లంఘిల. కొంతమంది ఏమన్నారంటే ఈ పిల్లవాడు మళ్ళీ పునర్జన్మ పొందాడన్నారట కొంతమంది. మరి కొంతమంది ఏమన్నారు, ఓ ఇది జాతి సర్పం, అందుకే ఇతడిని కాటు వేయలేదని చెప్పి అన్నారట కొంతమంది. జాతి సర్పం అంటే ఇదేదో ప్రత్యేకమైన సర్పం అని చెప్పి అర్థం. తర్వాత హాసే ప్రభు గౌరచంద్ర సభారే చాహియా పునః పునః యాయ సభే ఆనే నా ధరియా. గౌరచంద్రుడు ప్రతి ఒక్కరిపైన, అక్కడ ఉన్న వారందరిపైన తన చూపును సారించి ఆయన నవ్వుతూ ఉన్నాడు అనమాట. ఆయన మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఆ పామును పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ అతన్ని ఆపుతూనే ఉన్నారనమాట. భక్తి కరి ఏ సభ వేద గోప్య సునే సంసార భుజంగ తారే నా కరే లంఘనే. ఎవరైతే భక్తిభావంతో ఈ గోప్యమైనటువంటి ఈ గోప్యమైనటువంటి లీలలను ఎవరైతే వింటారో వారు ఎన్నడూ కూడా ఈ భౌతిక అస్తిత్వం అనేటువంటి పాము చేత కాటు వేయబడరు అని చెప్పుకుంటున్నారు. ఏమత దినే దినే శ్రీ సచినందన హాంఠియా కరయే ప్రభు అంగనే భ్రమణ. ఈ విధంగా శ్రీ సచినందనుడు క్రమంగా ఇంటి పెరట్లో నడవడం మొదలుపెట్టాడు అనమాట. అంగనే అంటే ఇక్కడ ఏమిటి అర్థం అంటే ఆ ఇంటి యొక్క ఆవరణలో అని చెప్పి అర్థం. శ్రీవాస అంగన్ అని చెప్పి అంటాం కదా, అంటే శ్రీవాసుని యొక్క పెరట్లో అని. కాబట్టి క్రమంగా ఆయన నడవడం మొదలుపెట్టాడు ఇంటి పెరట్లో. జినియా కందర్ప కోటి సర్వాంగిర రూప చాంధేరలా గయే సాధ దేకితే సే ముఖ.
స్వామి యొక్క సుందరమైనటువంటి రూపం అది కోట్లాది మన్మధుల యొక్క సౌందర్యాన్ని కూడా అది జయించింది. ఇంకా చెప్పాలంటే చివరికి చంద్రుడు కూడా ఆయన ముఖాన్ని చూడాలనుకునేవాడట. సువలిత మస్తకే చాంచర బాలకేశ కమల నయన ఏన గోపాలేర వేష. స్వామి యొక్క శిరస్సు అది ఆ, అది ఉంగరాల జుట్టు చేత అలంకరించబడి ఉందట ఆయన యొక్క శిరస్సు. మరి ఆయన తన యొక్క పాదపద్మ తన యొక్క పద్మాక్షములతో ఎలా ఉండేవాడట చూడడానికంటే గోపాలునిలాగే ఉండేవాడట ఖచ్చితంగా. శిరస్సు అంతా కూడా ఉంగరాల జుట్టు చేత అలంకరించబడి ఉండేది. అలాగే ఆయన యొక్క కమల నయనములు ఏవైతే ఉన్నాయో అవి చూడడానికి ఎలా ఉండేవంటే అతడు గోపాలునిలాగా ఉండేవాడు అనమాట చూడడానికి. ఆజానులంభిత భుజ అరుణ అధర సకల లక్షణయుక్త వక్ష పరిసర. స్వామి యొక్క భుజములు జానువులను చేరేవి, అంటే ఈ మోకాళ్ళను చేరేవి ఆయన చేతులు. అలాగే ఆయన యొక్క అధరములు అరుణవర్ణంలో ఉండేవి. అధరములు అంటే ఏమిటి? ఆయన యొక్క పెదములు అవి అరుణవర్ణంలో ఉండేవి. ఇంకా ఆయన యొక్క వక్షం విశాలంగా ఉండేది, విశాల వక్షాన్ని కలిగి ఉండేవాడు. అలాగే ఆయన ఈ సకల లక్షణయుక్తంగా ఉండేటువంటి వాడు, అంటే అన్ని శుభప్రదమైనటువంటి లక్షణాలతో ఆయన అలంకరించబడి ఉండేవాడు అని చెప్పుకుంటున్నారు. అరుణ అంటే రక్తవర్ణము అని అర్థం అనమాట, అంటే ఎరుపు అని అర్థం. సహజే అరుణ గౌర దేహ మనోహర విశేషే అంగులీకర చరణ సుందర. ఆయన యొక్క సహజమైనటువంటి అరుణ గౌర దేహం ఏదైతే ఉందో అది ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని పోలే ఉండేదట. చూడండి, ఆయన యొక్క గౌరదేహం ఏదైతే ఉందో, గౌరదేహం అంటే ఆయన యొక్క బంగారు వర్ణంలో ఉన్నటువంటి దేహం అది సహజే అరుణ, అంటే ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క రంగులో ఉండేది. విశేషే అంగులి, చూడండి ఆయన యొక్క అంగులి అంటే ఏమిటి? వేళ్ళు, అలాగే కరములు, అలాగే చరణములు, ఇవన్నీ కూడా చాలా సుందరమైనటువంటి రూపంలో ఉండేవి అని చెప్పుకుంటున్నారు. ఆయన యొక్క వేళ్ళు, ఆయన యొక్క చేతులు, ఆయన యొక్క పాదపద్మాలు అన్నీ కూడా చాలా సుందరముగా ఉండేవి అని చెప్పుకుంటున్నారు. బాలక స్వభావే ప్రభూయభే చలియాయ రక్తపడే హేన ధేకి మాయే త్రాసఫాయ. మరి స్వామి ఆ విధంగా ఒక బాలకునిలాగా చెరుస్తూ ఉండగా ఆయన తల్లి భయపడుతూ ఉండేదట. ఏమనంటే అతని యొక్క ఈ రక్తవర్ణంలో ఉన్నటువంటి పాదములు ఏవైతే ఉన్నాయో అవి వాటికి ఏమన్నా అవి రక్తం కారుతుందేమో అని బయటపడేదట. చూడండి, ఆయన యొక్క ఎర్రని పాదాలు ఏవైతే ఉన్నాయో ఆయన అలా నడుస్తూ ఉంటే రక్తం కారుతుందేమో అని చెప్పి భయపడుతూ ఉండేదట, ఎందుకంటే అంత కోమలంగా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన యొక్క పాదపద్మాలు అలాగే ఆయన యొక్క వేళ్ళు, కాలి వేళ్ళు అవి దానిమ్మ పుష్పాల వలె ఎర్రగా ఉన్నాయట. చూడండి, దానిమ్మ పుష్పాలు తెలుసు కదా ఎలా ఉంటాయి, ఎర్రగా ఆ రంగులో ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అందుకని ఆమె ఏమనుకున్నదంటే పొరబడేదట, ఓ రక్తం కారుతుందా ఏమిటి పాదాల నుండి అని చెప్పి. దేకి సచి జగన్నాథ బడాయి విస్మిత నిర్ధన తథాపి ధోన్హే మహానందిత. ఇది చూసి శచీమాత మరియు జగన్నాథ మిశ్రా వారు గొప్ప విస్మితులయ్యారనమాట, గొప్ప విస్మయానికి గురయ్యేవారు, అంటే ఆశ్చర్యానికి గురయ్యేవారు. వాళ్ళు నిర్ధనులైనప్పటికీ, నిర్ధనులంటే వారు పేదవాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు మహా ఆనందంతో ఉండేవారు అనమాట ఎప్పుడు కూడా పిల్లవాడిని చూసి. కానాకాని కరే ఢోన్ హే నిర్జనే వసియా, కానాకాని కరే ధోన్ హే నిర్జనే వసియా కోన మహాపురుషవా జన్మిల ఆసియా. ఒకరోజు వాళ్ళు ఏకాంతంలో కూర్చొని ఉన్నప్పుడు మరి ఒకరితో ఒకరు
ఇలా గుసగుసలాడుకుంటూ ఉన్నారట. ఏమనంటే, మన కుటుంబంలో ఎవరో ఒక మహాపురుషుడు జన్మించాడేమో అని అనుకునేవారట. ఒక మహాపురుషుడు ఎవరో జన్మించాడు మన కుటుంబంలో అని వాళ్ళు గుసగుసలాడుకుంటూ ఉన్నారట ఒకరోజు. హేన భుజి సంసార ధుఃఖేర హైల అంత జన్మిల అమార ఘరే హేన గుణవంత. మరి అంత గుణవంతుడైనటువంటి వ్యక్తి మన యొక్క గృహంలో జన్మించాడు కాబట్టి బహుశా మన భౌతికమైనటువంటి దుఃఖం ఇక ముగింపుకొస్తుందేమో అని అనుకున్నారట. ఆ! అంటే తమ యొక్క ఈ స హ్మ్. కాబట్టి అంత గుణవంతుడైనటువంటి వ్యక్తి తమ కుటుంబంలో పుట్టాడు కాబట్టి బహుశా తమ యొక్క సంసార దుఃఖం ఏదైతే ఉందో ఇక అది ముగింపుకొస్తుందని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఏమన్నా శిశుర రీతి కభు నాహి సుని నిరవధి నాచే హాసే సుని హరిధ్వని. ఇంకా వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ, ఒక పిల్లవాడిలో ఈ విధమైనటువంటి ప్రవర్తన ఉండడం అనేది మనం ఎప్పుడు వినలేదు అసలు. ఆ, ఎందుకంటే ఇతడు నిరవధికంగా నాట్యం చేస్తున్నాడు, హాసిస్తున్నాడు అంటే నవ్వుతున్నాడు. ఆ, ఇప్పుడు హరిధ్వని వినగానే చూడండి, హరి యొక్క దివ్యనామాలు వినగానే ఇతడు నిరంతరం నాట్యం చేస్తున్నాడు, నవ్వుతూ ఉన్నాడు. మరి ఇలాంటి ప్రవర్తన ఇప్పుడు మనం బాలురలో ఇప్పుడు కూడా చూడం కదా అని చెప్పి అనుకున్నారు. తావత్క్రందన కరే ప్రబుధన మానే భడకరి హరిధ్వని యావత్ నా సునే. ఉమ్. ఎప్పుడెప్పుడైతే మరి పిల్లవాడు క్రందనం చేసేవాడు, క్రందనం అంటే ఏమిటి? ఆక్రందన, ఆక్రందన అంటే ఏడవడం అనమాట. ఎప్పుడైతే పిల్లవాడు ఏడ్చేవాడో హరినామాన్ని బిగ్గరగా కీర్తించకపోతే అతడు ఆ, ఓదార్చబడేవాడు కాదట. చూడండి, అర్థమవుతుంది కదా. అంటే బిగ్గరగా ఎవరైనా హరినామం చెప్పడం వింటేనే అతడు ఓదార్పు కలిగేది, లేకపోతే ఏడుస్తూనే ఉండేవాడు. ఉషఃకాలే హైలేయథేకి నారీగణ బాలకే వేఢియా సబే కరే సంకీర్తన. ఉమ్. ఉషఃకాలం, ఉషఃకాలం అంటే ఏమిటి? ఉదయం సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి నారీగణం అంతా కూడా ఏం చేసేవారు? వాళ్ళందరూ కూడా పిల్లవాడి చుట్టూ గుమిగూడి సంకీర్తన చేసేవారు అనమాట రోజు. ఉషఃకాలాన్ని అంటే ఉదయాన్నే. హరిబలి నారీగణే దేయకర తాళి నాచే గౌర సుందర బాలక కుతూహలి. వారు చప్పట్లు కొడుతూ ఉండగా, అలాగే హరినామములు కీర్తిస్తూ ఉండగా గౌరసుందరుడు చాలా కుతూహలంతో నృత్యం చేస్తూ ఉండేవాడు. గడఘడియాయ ప్రభు ధూలాయ ధూసర ఉటి హాసే జననీర కోలేర అపార. ఉమ్. మరి అతడు నేలపై డొలుతూ ఉన్నప్పుడు దుమ్ముతో ఆవరించబడేవాడు. అప్పుడు అతడు ఏం చేసేవాడు? నవ్వుతూ తల్లి యొక్క ఒడిలోకి ఆయన పైకి ఎక్కేవాడు అనమాట. తల్లి ఒడిలోకి ఎక్కేసేవాడు. ఉమ్. హేన అంగ భంగి కరే నాచే గౌరచంద్ర దేఖియా సభార హయ అతుల ఆనంద. ప్రతి ఒక్కరూ కూడా వారు అతులమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవారు. అతులమైన ఆనందం అంటే పోల్చసఖ్యం కానటువంటి ఆనందాన్ని పొందుతూ ఉండేవారట. దేన్ని చూసి అంటే ఆ, గౌరచంద్రుడు నాట్యం చేసేటప్పుడు ఆయన చూపించే రకరకాల భంగిమలను చూసి ఆ, వారందరూ కూడా అతులమైనటువంటి ఆనందాన్ని పొందేవారట. ఉం. ఆ, అంటే చేతులు ఊపుతూ ఉండడం మనం కూడా చూస్తుంటాం కదా. ఒక్కోసారి మనం సంకీర్తనకి వెళ్ళినప్పుడు గ్రామాల్లో పిల్లలు వచ్చి వాళ్ళకి వాళ్ళే నాట్యం చేస్తూ ఉంటారు అనమాట. అది చూసి అందరూ కూడా నవ్వుతుంటారు. ఇక్కడ కూడా మనం చూస్తుంటాం, మందిరంలో కూడా కీర్తన జరిగినప్పుడు చాలామంది పిల్లలు నాట్యం చేస్తుంటారు. హేనమతే శిశు భావే హరి సంకీర్తన కరాయన ప్రభు నాహి భుజే కోన జన. ఈ విధంగా ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయేవారు అసలు ఈ పిల్లవాడు ఏ విధంగా ఇతరుల చేత దివ్యనామాలు జపింప చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని. ఉం? ఉం. అంటే ఆయన యొక్క బాల్యలీలలో నిమాయి చాలా తెలివిగా అందరినీ కూడా ఈ నామ సంకీర్తనలో వినియోగించేవాడు అనమాట. అందరి చేత చెప్పించేవాడు ఏదో ఒక రకంగా. ఆ? అయితే సాధారణమైన జనులకు అది అర్థమయ్యేది కాదు.
అంటే మనం ఆ పిల్లవాడిని ఆడిస్తున్నామా లేదా ఆ పిల్లవాడు మనల్ని ఆడిస్తున్నాడు అనేది ఎవరికి తెలియదనమాట. అందరూ ఏమనుకునేవారు మన పిల్లవాడిని ఆడిస్తున్నాం అనుకునేవారు. కానీ ఆయన ఏం చేసేవాడు, ఆయన తెలివిగా అందరిని ఆడించేవాడనమాట. అందరిని కూడా నామ సంకీర్తనం చేయించేవాడు. నిరవధి ధాయ ప్రభు కి ఘరే బాహిరే పరమ చంచల కేహ ధరితే నా పారే. మరి స్వామి నిరవధికంగా ఇంటిలోంచి బయటికి, బయట నుంచి లోపలికి పరిగెత్తుతూ ఉండేవాడు. అతడు ఎంత ఆహ్, నిలకడ లేకుండా ఉండేవాడంటే, అంటే ఎంత చంచలంగా ఉండేవాడంటే, ఎవరు కూడా ఆయన్ని పట్టుకోలేకపోయేవారనమాట. ఏకేశ్వర భాడిరా బాహిరే ప్రభుయాయ ఖాయి కళా సందేశాయ ధేకేతా ఛాయ. హ్మ్. కొంతమంది కొన్నిసార్లు స్వామి ఏం చేసేవాడట అంటే, ఒంటరిగా ఇంటి బయటికి వెళ్ళేవాడట. వెళ్ళి ఆహ్, జనం వెళ్తూ ఉంటారు గదా! వెళ్తున్నప్పుడు వాళ్ళ చేతిలో ఏదుంటే అది అడిగేవాడట. ఏమిటవి అంటే ఒక్కోసారి పేలాలు. పేలాలంటే తెలుసు కదా మనకి ఇవే మరమరాలు. వాటినే మనం ధాన్యం పేలాలని కూడా అంటాం. హ్మ్. కాబట్టి ఆయన ఆహ్, జనం చేతిలో ఏది చూస్తే అడిగేవాడు. ఏమి అడిగేవాడు? మరమరాలు అడిగేవాడు. అంటే పేలాలు అడిగేవాడు. అలాగే అరటిపళ్ళు అడిగేవాడు. లేదా సందేశం అడిగేవాడు. సందేశం అంటే తెలుసు కదా! పాలతో తయారు చేసేది సందేశ్ అది అడిగేవాడు. హ్మ్. देखिया प्रभुर रूप परम मोहन ఏ జన నాచినే సేహ దేయత తక్షణ. మరి స్వామి యొక్క పరమమోహనమైనటువంటి రూపాన్ని చూసి చివరికి అపరిచితులైనటువంటి వారు కూడా అతడు ఏది అడిగితే అది ఇచ్చేసేవారట. చూడండి. ఆయన యొక్క రూపాన్ని చూసి ఆ, మనోహరమైనటువంటి రూపాన్ని చూసి ఎవరు కూడా కాదనలేకపోయేవారు. ఏది అడిగితే అది ఇచ్చేసేవారు అంతే. సబే ఈ సందేశ కళా దేయన ప్రభురే పాయి ఆ సంతోషే ప్రభు ఆయుసే న ఘరే. వారి స్వామికి అరటిపళ్ళు ఇచ్చేవారు, సందేశ్ ఇచ్చేవారు. అప్పుడు ఆయన ఇంటికి సంతృప్తిగా తిరిగి వచ్చేవాడు. ఎవరన్నా అవి ఇస్తే అప్పుడు వచ్చేవాడు అన్నమాట ఇంటికి. ఏ సకల స్త్రీగణే గాయన హరినామ తాసా భారే అని సభ కరేన ప్రధాన. అప్పుడు అతడు ఏం చేసేవాడు, ఏదైతే దారిన పోయేవాళ్ళు ఇచ్చారో అవన్నీ కూడా తీసుకొచ్చి ఎవరైతే ఇంట్లో హరినామం జపించేవాళ్ళో వాళ్ళకి ఇచ్చేవాడంట తీసుకొచ్చి. అర్థమైంది కదా! ఎవరెవరైతే నామ సంకీర్తనం చేస్తారో ఇంట్లో ఆడోళ్ళు వాళ్ళకి పంచిపెట్టేవాడట తీసుకొచ్చి. హ్మ్. బాలకేరా బుద్ధి ధేకి హాసే సర్వజన హాతే తాలి దియా హరి బోలే అనుక్షణ. మరి పిల్లవాడి యొక్క ఈ బుద్ధిని చూసి ప్రతి ఒక్కరు కూడా నవ్వేవారు. నవ్వి చప్పట్లు చరుస్తూ హరినామాలను కీర్తించేవారు. కీ విహానే కీ మధ్యాహ్నే కీ రాత్రి సంధ్యాయ నిరవధి భాడిర బాహిరే ప్రభుయాయ. స్వామి ఏ సమయంలో అయినా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అది ఆహ్, మద్ ఉదయం కావచ్చు, లేదా మధ్యాహ్నం కావచ్చు, ఆ! లేదా సాయంత్రం కావచ్చు, లేదా రాత్రి కావచ్చు. ఎప్పుడైనా సరే ఒంటరిగా బయటకి వెళ్ళేవాడు. హ్మ్. హ్మ్. నికటే వసయేయత బంధువర్గ ఘరే ప్రతిదిన కౌతుకే ఆపనే చూరి కరే. అతడు తరచుగా ఏం చేసేవాడంటే ఆహ్, ఇరుగు పొరుగున నివసిస్తున్నటువంటి తన స్నేహితుల ఇళ్ళకి వెళ్ళి తన ఆటలో భాగంగా అక్కడ ఉన్నటువంటి వస్తువులను దొంగలిస్తూ ఉండేవాడు. కారో ఘరే దుగ్ధ పియే కారో కారో భక్త ఖాయ హాండి భాంగే యార ఘరే కిచు నాహి పాయ. కొంతమంది ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ పాలు తాగేవాడు. ఇంట్లో ఉన్న పాలు తాగేవాడు. మరికొందరు ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అన్నం తినేవాడు. మరికొన్ని చోట్ల కుండలు పగలగొట్టేవాడు ఏమీ దొరకకపోతే తినడానికి. ఆ! హ్మ్. యార ఘరే శిశు ఠాకే తాహారే కాంధాయ కేహ ధేకి లై మాత్ర ఉఠియా పలాయ. ఒకవేళ అతడు ఏ ఇంట్లోకి వెళ్ళాడో అక్కడ ఆ ఇంట్లో మరొక పిల్లవాడు ఉన్నాడనుకోండి. ఆ పిల్లవాడిని ఏదో రకంగా ఏడిపించేవాడు. ఎవరైనా ఒకవేళ చూసారనుకోండి వెంటనే పారిపోయేవాడు అక్కడి నుంచి. దైవయోగి యది కేహ పారే ధరి భారే తబే తారా పాయే ధరి కరే పరిహారే. ఒకవేళ దొరికేసాడనుకోండి అలా వెళ్ళినప్పుడు, వెంటనే ఏం చేసేవాడట, ఎవరికైతే దొరికేసాడో వాళ్ళ కాళ్ళ మీద పడేవాడట. కాళ్ళ మీద పడి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేవాడట. ఆ! అంటే వదిలేయమని చెప్పి అడగడం కోసం కాళ్ళ మీద పడి అడిగి వచ్చేసేవాడంట అక్కడి నుంచి.
ఏ బారే చాదహ మోరే నా ఆసిబా ఆర్య ఆరయధి చురి కరోన్ దోహాయి తోమారా. నన్ను ఈ ఒక్కసారికి వదిలిపెట్టండి, నేను మళ్ళీ రాను, నేను మీకు ఒట్టేసి చెప్తున్నాను, మళ్ళీ నేను దొంగతనం చేయను అనేవాడట. ధేకియాసి సుర బుద్ధి సభే విస్మిత రుష్ట నహే కేహ సభే కరేన పీరిత. మరి పిల్లవాడి బుద్ధి చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయేవారు అనమాట, విస్మయానికి గురయ్యేవారు. ఆ? ఆ, వారు ఎప్పుడు కూడా కోప్పడేవారు కాదు, ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇంకా అతన్ని ప్రేమించేవారు అనమాట అందరూ కూడా. నిజపుత్ర హైతియో సబే స్నేహ కరే దర్శన మాత్ర సర్వ చిత్త వృత్తి హరే. మరి తమ సొంత పిల్లల మీద చూపించే ఆప్యాయత కంటే జనులు గౌరసుందరుని మీద ఇంకా ఎక్కువ ఆప్యాయత చూపించేవారట. ఎందుకంటే స్వామి కేవలం తన యొక్క సమక్షం చేతనే అందరి యొక్క హృదయాలను దొంగలించేవాడు కాబట్టి. ఉమ్. ఏ మత రంగ కరే వైకుంఠేర రాయ స్థిర నహే ఏ కఠాని భూలయే సదాయ. ఈ విధంగా వైకుంఠనాథుడు నిరంతరం అటు ఇటు చరిస్తూనే తన యొక్క లీలలను నిర్వహించాడు. ఉమ్. ఏకదిన ప్రభురాదే కియాదు ఈ చోరే యుక్తి కరే కార శిశు బేఢాయ నగరే. ఒకరోజు ఇద్దరు దొంగలు, ఒకరోజు ఏం జరిగిందంటే ఇద్దరు చోరులు ఏం చేశారట, స్వామిని చూసి ఆలోచించారట, ఈ పిల్లవాడు ఎవరి పిల్లవాడు, ఒంటరిగా వీధుల్లో తిరుగుతున్నాడు అనుకున్నారట. ప్రభురా శ్రీ అంగే ధేకే దివ్య అలంకార హరి బారే దూయి చోరే చింతే పరకార. వారు స్వామి చాలా ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించి ఉండడం చూశారు, ఖరీదైనటువంటి ఆభరణాలు ధరించి ఉండడం చూశారు. ఏమనుకున్నారంటే సరే వీటిని మనం ఎలా దొంగలించాలా అని అనుకున్నారట. ఉం? బాప బాప బలి ఏక చోరే లైలే బాప బాప బలి ఏక చోరే లైలా కోలే ఏ తక్షణ కోథా చిలే ఆరా చోర భోలే. ఆ దొంగలలో ఒకడేమన్నాడంటే స్వామిని తన చేతుల్లోకి తీసుకొని ఆ, బాబు బాబు అన్నాడట. ఆ, మరొక దొంగ ఏమన్నాడంటే ఇప్పటి వరకు ఎక్కడున్నావు నాన్న నువ్వు అని చెప్పి అన్నాడంటే ఇంకో దొంగ. ఉం? जाट घरे ऐसा भापा बोले दू ఈ చోరే హాసియా బోలేనా ప్రభు చలాయా ఈ ఘరే. ఆ దొంగలు అన్నారట, రా మా ఇంటికి వెళ్దాం రా అని చెప్పి అన్నారట. స్వామి నవ్వుతూ అన్నాడంట, సరే పదండి వెళ్దాం అన్నాడట. ఆ? ఉమ్. ఆథే వ్యథే కోలే కరి దుయి చోరే థాయా లోకే బోలే యారా శిశు సే ఇలా యాయా. మరి ఆ ఇద్దరు దొంగలు ఏం చేశారట, కంగారు కంగారుగా ఆ ఇద్దరు దొంగలు ఏం చేశారంటే కంగారు కంగారుగా స్వామిని ఎత్తుకెళ్ళిపోయారట. స్వామిని ఎత్తుకుపోతుంటే చూసేవారు ఏమనుకున్నారంటే వారు తమ సొంత పిల్లవాడిని తీసుకెళ్తున్నారేమో అనుకున్నారట. దారిని పోయేవాడు అందరూ చూసి వాళ్ళ అబ్బాయిని ఎత్తుకెళ్తున్నట్టున్నారు అనుకున్నారట. అర్బుద అర్బుద లోక కేబాకారే చీనే మహాతుష్ట చోర అలంకార దర్శనే. మరి నవద్వీపంలో ఆ, లక్షలాది మంది జనులు ఉన్నారు. ఆ, మరి ఎవరు ఎవరిని గుర్తించగలరు చెప్పండి. ఈ దొంగలు ఈ లోపల ఏం చేశారంటే వారు గొప్పగా సంతృప్తి చెందారట ఆ పిల్లవాడు ఆభరణాలు చూసి, అమ్మ భలే వాడు భలే దొరికింది మనకి, ఆ, ఏదో నగలు కొట్టున్నట్టున్నాడు వీడు అని చెప్పి అనుకున్నారట. కేహమనే భావే ముని నిము థాడే భాల ఏయి మతే దూయి చోరే ఖాయమనః కాల ఖాయమనః కల. అందులో ఒక దొంగ అనుకున్నాడట, నేను వీడి యొక్క కడియాలు తీసుకుంటాను అనుకున్నాడట ఒకడు. ఆ, ఈ విధంగా ఇద్దరు దొంగలు కూడా త్వరలో తమకు లభించబోయే నిధుల గురించి వాళ్ళు సంబరపడిపోతూ కలలుగంటూ ఉన్నారట వాళ్ళిద్దరు. దుయి చోరా చెలి యాయ నిజ మర్మస్థానే స్కంధేర ఉపరే హాసి యాన భగవానే. మరి ఆ దొంగలిద్దరు కూడా తమ గమ్యం వైపు చేరుకోబోతుండగా స్వామి నవ్వుతూ నవ్వుతూ ఉన్నాడట. వాళ్ళ యొక్క ఇద్దరు భుజాల మీద ఎక్కి, చూడండి ఇద్దరు భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు అనమాట. తీసుకెళ్తుంటే ఆయన నవ్వుతూ ఉన్నాడట వాళ్ళిద్దరూ తమ గమ్యానికి వెళుతుంటే. ఏకజన ప్రభురే సందేశ దేయ కరే ఆరజనే బోలే ఏ ఆయిలే నగరే. అందులో ఒక దొంగవాడు ఏమన్నాడంటే అందులో ఒక దొంగవాడు ఏం చేశాడంటే ఒక చిన్న సందేశం ఒక్కోటి ఇచ్చాడంట. ఇంకో దొంగ ఏమన్నాడంటే మనం వచ్చేసాం నాన్న, ఇంటికి వచ్చాంలే, ఇంకా కొద్దిసేపే, ఇదిగో సందేశం మొక్క తిను ఈ లోపు అని చెప్పించాడు. ఏ మత భాండియా అనేక ధూరే ఆయా హేతాయత ఆప్తగణ చాహియా వేఢాయా.
ఈ విధంగా దొంగలేం చేశారు? స్వామిని మోసం చేశారు. మరి అతన్ని దూరంగా తీసుకెళ్ళిపోతుంటే, స్వామి యొక్క బంధువులు ఈలోపు స్వామి కోసం వెతుకుతూ ఉన్నారనమాట. పిల్లవాడు లేడేంటి? పిల్లవాడు లేడేంటి అని చెప్పి. కేహ కేహ బోలే ఐసా ఐసా విశ్వంభర, కేహ ఢాకే నిమాయి కరియా ఉచ్చస్వర. కొంతమంది పిలిచారు. ఏమని? విశ్వంభర, విశ్వంభర ఎక్కడున్నావు? ఎక్కడున్నావు అని. కొంతమంది ఏమో గట్టిగా నిమాయ్ నిమాయ్ అని అరుస్తూ ఉన్నారట. హ్మ్. పరమ వ్యాకుల హైలైన సర్వజన జల వినాయన హయ మచ్చేర జీవన. వాళ్ళందరూ కూడా ఏమిటంటే నీళ్లు లేకపోతే చేప ఎలా ఉంటుందో అలా అయిపోయింది వాళ్ళందరి పరిస్థితి. ఆ? సబే సర్వ భావే లైలా గోవింద శరణ ప్రభులనాయాయ చోర ఆపన భవన. ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఈ గోవిందుని యొక్క ఆశ్రయాన్ని పొందారు. ఉం? ఈ లోపల ఆ దొంగలు ఏం చేశారంటే ఆ పిల్లవాడిని ఆ పిల్లవాడి ఇంటి వైపుకి తీసుకొచ్చారు వాళ్ళిద్దరు కూడా. ఉం? వైష్ణవి మాయాయ చోర ఫతానా హిచినే జగన్నాథ గరే ఐలా నిజ గరే జ్ఞానే. మరి స్వామి యొక్క మాయాశక్తి చేత ప్రభావితులై ఆ దొంగలు ఏం చేశారు? దొంగల దారి తప్పిపోయి ఏం చేశారు? మళ్ళీ జగన్నాథ మిశ్ర ఇంటికి తిరిగి వచ్చారు. ఆ? కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? తమ సొంత ఇంటికే వెళ్తున్నామని అనుకున్నారు వాళ్ళు. చోరధేకే ఆయిలేన నిజ మర్మ స్థానే అలంకార హరితే హైలా సావధానే. ఉమ్. ఎప్పుడైతే దొంగలు తమ ఇంటికి వచ్చేసామని అనుకున్నారో వాళ్ళు ఏమనుకున్నారు? మన ఇంటికి వచ్చామని చెప్పి పిల్లవాడిని దింపి ఇంకా నగలన్నీ కూడా ఊడదీయడం మొదలు పెట్టారనమాట. మరి ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఏదో రకంగా నగలు దొంగలించాలని కదా. అందుకని వాళ్ళు చాలా ఆందోళనతో ఉన్నారనమాట, ఆతృతతో ఉన్నారు. వాళ్ళు అసహనంతో ఉన్నారనమాట. చాలా జాగ్రత్తగా మొత్తం అన్ని ఒలిచేస్తున్నారు నగలన్నీ కూడా. చోరా బోలే నామ బాప ఆయిలాన ఘర ప్రభు భోలే హయ హయా నామావో సత్వర. అందులో ఒకరు ఏమన్నారంటే బాబు దిగు దిగు అని చెప్పి అన్నారట. మనం ఇంటికి వచ్చేసాం, దిగు దిగు అన్నారట. స్వామి ఏమన్నాడంటే అవునవును నన్ను కిందకి దింపండి త్వరగా అన్నారట. ఉం? ఏఖానే సకల గణే మిశ్ర జగన్నాథ విషాద భావేన సభే మాతే దియా హాత. ఈలోపు జగన్నాథ మిశ్ర అతని యొక్క అనుచరులందరూ కూడా వారు తలలు పట్టుకుని కూర్చున్నారు విషాదంలో. పిల్లవాడు ఏమైపోయాడు, పిల్లవాడు ఏమైపోయాడు అని చెప్పి. మాయాముగ్ధ చోర ఠాకూరే రే సేయి స్థానే స్కంద హైతే నామా ఇలా నిజఘరే జానే నిజఘర జ్ఞానే. మరి దొంగలు మాయ చేత ప్రభావితులై పిల్లవాడిని కిందకి దింపారు. ఏ ప్రదేశంలో అయితే వారు తమ సొంత ఇంటికి వచ్చామనుకున్నారో ఆ ప్రదేశంలో కిందకి దింపారు పిల్లవాడిని. నామిలే ఈ మాత్ర ప్రభు గేలా పితృకోలే మహానంద కరి సభే హరిహరి బోలే. మరి స్వామి వెంటనే ఏం చేశాడు? కిందకి దింపగానే తండ్రి యొక్క ఒడిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే అందరూ కూడా ఆనందంతో హరి 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 అని కీర్తించారనమాట. సబార హైల అనిర్వచనీయ రంగ ప్రాణ ఆసి దేహేర హైల ఏ న సంఘ. మరి ఆ ఆ సమయంలో జనుల యొక్క పరిస్థితి వివరింపశక్యం కానిదిగా ఉందన్నమాట. ఎలా ఉందంటే వారి శరీరాలకి ప్రాణం తిరిగి వచ్చినట్టుగా ఉందన్నమాట. ఉం. కాబట్టి రంగ అంటే అర్థం ఏంటంటే ఆనందము అని అర్థం. ఆనందము లేదా ఏమంటే పులకింత అని అర్థం అనమాట. రంగ అంటే అర్థం. ఉం. ఆపనర ఘరన హే ధేకే దుయి చోరే కోత ఆసి యాచే కిచో చినితే నా పారే. మరి ఆ దొంగలకు అప్పుడు అర్థమైంది ఇది తమ ఇల్లు కాదని చెప్పి. కానీ వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. గండఘోలే కేబాకారే అవధాన కరే చారి దిగే చాహి చోర పలాయిల ధరే. మరి ఆ గందరగోళంలో ఎవరికి కూడా ఏం జరిగిందో ఎవరు చూడలేదన్నమాట. ఆ విధంగా ఎవరికి తెలియకుండానే ఏం చేశారు? ఆ దొంగలు భయంతో పారిపోవడం మొదలుపెట్టారు. ఉం? ఉం. పరమ అద్భుత ధుయి చోర మనే గణే పరమ అద్భుత ధుయి చోర మనే గణే చోర భోలే భేలా కీవా దిలా కోన జనే. ఇద్దరు దొంగలు అనుకున్నారట, ఏమిటిది ఎంత ఆశ్చర్యంగా ఉంది అన్నారట. ఒకడే ఉన్నాడంటే ఏమిటి మన మీద ఎవరన్నా ఇంద్రజాలం ప్రదర్శించారా ఏమిటని చెప్పి మరొకడు అన్నారట. చాండీరా కిలేనా ఆజీ బోలే దుయి చోరే సుస్త హయ్యా దుయి చోరా కోలాకులీ కరే. వాళ్ళిద్దరూ నిర్ణయించుకున్నారు ఏమిటంటే ఈరోజు మనల్ని చండీదేవే కాపాడింది అని. వాళ్ళు ఏం చేశారు? తిరిగి తమ యొక్క మళ్ళీ కొంచెం కుదుట పడ్డారనమాట. కుదుట పడి ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారట ఇద్దరు. అమ్మయ్య మొత్తాన్ని మనం కాపాడబడ్డాం రా బాబు, చండీదేవి కాపాడింది మనల్ని అనుకున్నారట. పరమార్థే దుయి చోర మహాభాగ్యవాన్
నారాయణ యార స్కందే కరిల ఉత్థాన. వాస్తవంగా ఆ ఇద్దరు దొంగలు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వారు భగవంతుడిని తమ భుజాలపై మోశారు కాబట్టి. ఏతా సర్వగణే మనే కరేన విచార కే అనిల దేహ వస్త్ర సిరే భాందితార. ఈ లోపులో ప్రతి ఒక్కరు అనుకున్నారు, ఏమిటి పిల్లవాడిని ఎవరు తీసుకొచ్చారు అని. ఆ? వెంటనే ఇతడి తల మీద ఏదన్నా గుడ్డ కట్టండి అతనికి బహుమానంగా అన్నారట. అంటే పిల్లవాడు ఇంటికి వచ్చాడు కాబట్టి ఏదైనా బహుమానంగా పిల్లవాడికి ఏదైనా కట్టండి పైన అనుకున్నారట. ఉమ్, ఉమ్. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ, దేని గురించి అయితే వాళ్ళు చాలా ఆతృతతో ఆందోళనతో ఎదురు చూస్తూ ఉన్నారో, మనకు కావలసినటువంటి వస్తువు దొరికింది కదా, దొరికినందుకు ఆనందంగా మనకి వస్తువు ఎవరు తెచ్చిచ్చారో వాడికి ఒక తలపాగా కట్టండి అన్నట్టుగా అనమాట. కాబట్టి వాళ్ళు "ఈ పిల్లవాడిని ఎవరు తీసుకొచ్చారో వాడికి ఒక తలపాగా కట్టండి, అంటే నెత్తిన గుడ్డ కట్టండి అని అనుకుంటున్నారనమాట వాళ్ళు. కేహా బోలే ధేకిలానా లోక దుయి జన శిశు తుయి కోన్ దికే కరిల గమన. ఒకరేమన్నారంటే, నేను ఇద్దరు వ్యక్తులు ఇక్కడ రావడం చూశాను, వాళ్ళు పిల్లవాడిని ఇక్కడ పెట్టేసి మాయమైపోయారని చెప్పి ఒకడు అన్నాడు. आम्ही आणि नाची कोना జన నాహి భోలే అద్భుత దేకియా సబే పడిలే నా భోలే. మరి ఎవ్వరు కూడా నేనే తీసుకొచ్చానని ఎవరు అనలేదు. అందువల్ల అందరూ కూడా అయోమయానికి గురయ్యారనమాట. ఏమిటి అద్భుతం, ఏమైంది ఏమైంది అని చెప్పి. ఆ? ఉమ్. సబే జిజ్ఞాసేన బాప కేహతాని మాయ్ కేతో మారే అనిల పాయ్యా కోన్ ఠాని. వాళ్ళందరూ కూడా నిమాయని అడిగారు, బాబు చెప్పమ్మా, నేను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి, ఆ? మరి నేను తీసుకొచ్చిన వాళ్ళకు నువ్వు ఎక్కడ దొరికావు అని అడిగారట. ప్రభు భోలే ఆమె గియా చిను గంగా తీరే ఫటహారాయ ఆమె వేడాయి నగరే. స్వామి ఏమని అన్నాడంటే, నేను గంగా నది ఒడ్డుకెళ్ళాను, అక్కడికి వెళ్ళిన తర్వాత దారి తప్పిపోయాను అన్నాడు. తబే దుయి జన ఆము కోలేతే కరియా కోన్ ఫతే ఏ ఖానా తుయిలా ఆనియా. మరి నేను అక్కడ వీధుల్లో తిరుగుతుంటే ఇద్దరు అపరిచితులు నన్ను తమ చేతుల్లోకి తీసుకొని ఇక్కడ తీసుకొచ్చారు అని చెప్పన్నాడు. సభ భోలే మిథ్యా కభూ నహే శాస్త్రవాణి దైవే రాకే శిశు వృద్ధ దైవే రాకే శిశు వృధ అనాథ ఆ పని. ప్రతి ఒక్కరు అన్నారట, ఏమన్నారంటే శాస్త్రవచనాలు ఎప్పుడు కూడా తప్పు అవ్వవు. ఎందుకంటే ఏమని చెప్పబడింది శాస్త్రాల్లో, పిల్లలు అలాగే వృద్ధులు అలాగే అనాథులు ఎవరైతే ఉంటారో వారిని భగవంతుడే కాపాడతాడు. కాబట్టి ఆ శాస్త్రవచనాలు ఎప్పుడు కూడా వృధా పోవు. చూడండి పిల్లవాడిని భగవంతుడే కాపాడాడు అని చెప్పి అనుకున్నారు అందరూ. यही मता विचार करे न సర్వజనే విష్ణు మాయా మోహే కేహ తత్వనా హి జానే. ఈ విధంగా జనులందరూ కూడా అసలు ఏం జరిగింది అని అందరూ కూడా ఆలోచిస్తున్నారనమాట. కానీ ఆ, వారందరూ కూడా విష్ణు యొక్క మాయాశక్తి ప్రభావంలో ఉండడం చేత ఎవరు కూడా వాస్తవాలు తెలుసుకోలేకపోతున్నారు. ఉమ్, ఉమ్. ఏయి మత రంగ కరే వైకుంఠేర రాయ కేతాన్ రేజా నితే పారే యది నా జానాయా. ఈ విధంగా వైకుంఠనాథుడు చాలా అద్భుతమైనటువంటి లీలలను చేశాడు. మరి స్వామి వాటిని స్వయంగా వ్యక్తం చేయకపోతే ఆ లీలలను ఎవరు అర్థం చేసుకోగలరు అని అడుగుతున్నారు. వేదగోప్య ఏ సభ ఆఖ్యాన ఏ సునే తాండ్రదృఢ భక్తి హయా చైతన్య చరణే. ఎవరెవరైతే ఈ యొక్క విషయాలన్నీ కూడా వింటారో, ఉమ్, ఈ ఈ వ్యాఖ్యానాలని ఆ, ఈ ఆఖ్యానం ఏదైతే ఉందో దీన్ని ఎవరెవరైతే వింటారో, ఆ, ఎందుకంటే ఇవి చివరికి వేదాలకు కూడా చాలా రహస్యమైనటువంటి వాట. ఎవరైతే వీటిని వింటారో వాళ్ళు ఖచ్చితంగా శ్రీ చైతన్యుని యొక్క పాదపద్మాల చెంత దృఢమైనటువంటి భక్తిని పొందుతారు అని చెప్పి చెప్పబడింది. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాంద జాన బృందావన దాస తచు పదయుగే గాన. మరి శ్రీ చైతన్య మరియు నిత్యానంద ప్రభువుల యొక్క ప్రభువులను నా యొక్క ప్రాణముగా మరియు నా యొక్క ఆత్మగా స్వీకరిస్తూ బృందావన దాసుడు అనేటువంటి నేను వారి పాదపద్మాల యొక్క వైభవాలను గానం చేస్తున్నాను అని చెప్పన్నారు. ఆ విధంగా శ్రీ చైతన్య భాగవతం యొక్క గౌడీయ భాష్యం 4వ అధ్యాయం నామకరణ నామకరణోత్సవం, బాల్యలీలలు మరియు పిల్లవాడిని ఎత్తుకుపోవడం అనే అధ్యాయం ముగిసింది. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 5వ అధ్యాయం.
బ్రాహ్మణుని యొక్క ఆ, సాధు బ్రాహ్మణుని యొక్క భోగమును తినుట అనేది 5వ అధ్యాయం అనమాట. జయ జయ భక్త ప్రియ ప్రభు విశ్వంభర ధ్వజ వజ్రాంకుశపద మహామహేశ్వర. విశ్వంభరునికి ప్రియమైనటువంటి భక్తులకు జయము జయము. మరి విశ్వంభరుని యొక్క పాదపద్మాలు అవి ధ్వజముతోటి, వజ్రముతోటి, అలాగే అంకుశముతోటి అలంకరించబడి ఉంటాయి. అతడు మహామహేశ్వరుడు అంటున్నారు. హే నమతే ఆచే ప్రభు జగన్నాథ గరే అలక్షితే బహువిధ స్వప్రకాశకరే. ఈ విధంగా స్వామి రహస్యంగా జగన్నాథ మిశ్ర యొక్క గృహంలో ఉంటూ అనేకమైనటువంటి లీలలను వ్యక్తం చేశాడు. ఏకధిన ఢాకి బోలే మిశ్ర పురంధర అమర పుస్తక ఆనా బాప విశ్వంభర. ఒకరోజు జగన్నాథ మిశ్ర విశ్వంభరుని పిలిచాడు. ఏమని? నాయన, దయచేసి నాకు నా పుస్తకం పట్టరా అని చెప్పి అడిగాడు. బాపేరా వచన సుని ఘరే ధానాయాయ రుణు ఝును కరియే ను పూరా భాజే పాయా. మరి తండ్రి యొక్క వాక్కులను విని విశ్వంభరుడు పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళాడు. గదిలోకి వెళితే ఆయన యొక్క ఏవైతే ఈ నూపురములు ఏవైతే ఉన్నాయో ఆ నూపురముల యొక్క శబ్దం వినిపిస్తూ ఉందన్నమాట. ఆయన కదులుతూ ఉంటే. నూపురములు అంటే ఏమిటి? నూపురములు అంటే కాళ్ళకు కట్టేటువంటివి. కింకిణి అంటే నడుము కట్టేవి కింకిణి. కాళ్ళకు కట్టే వాటిని నూపురములు అని చెప్పి అంటారు. మిశ్ర భోలే కోథా సుని నూపురేర ధ్వని చతుర్థికే ఛాయ దుయి బ్రాహ్మణ బ్రాహ్మణి. జగన్నాథ మిశ్ర అన్నారు, ఈ నూపురు ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది అని. అయితే బ్రాహ్మణ దంపతులు చుట్టూ వెతకడం మొదలుపెట్టారట. అంటే స్వామి కదులుతూ ఉంటే ఈ నూపురముల యొక్క శబ్దం వస్తుంది, కానీ ఈ దంపతులు ఇద్దరు ఏమిటి నూపురల శబ్దం, నూపుర ధ్వని ఎక్కడి నుంచి వస్తుందని ఆశ్చర్యంగా చూస్తున్నారట. అమర పుత్రేరా పాయే నాహిక నూపుర కోతాయా భాజిలా వాద్య నూపుర మధుర. నా పుత్రుడు కాళ్ళకి నూపురములను ధరించడం లేదే, నా పుత్రుడి కాళ్ళకి గజ్జలు లేవు కదా, మరి ఈ మధురమైనటువంటి నూపుర శబ్దం ఎక్కడి నుంచి వస్తుందని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళ పిల్లవాడికి కాళ్ళకి నూపురాలు లేవు. కియద్భుత ధూయి జనే మనే మనే ఘనే వచనన స్ఫురే ధూయి జనేర వధనే. వారిద్దరూ కూడా ఆ యొక్క సన్నివేశాన్ని చాలా ఆశ్చర్యకరమైనదిగా అనుకున్నారనమాట. వారు ఏమి మాట్లాడలేకపోతున్నారనమాట. ఏమిటి ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? పుంతిధియా ప్రభు చలి లేన ఖేలాయితే ఆర అద్భుత దేకే గియా గృహేరా మాజేతే. మరి తండ్రి అడిగినటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు పిల్లవాడు. ఆ తర్వాత ఇంటి బయటికి వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి. కానీ ఎప్పుడైతే ఆ దంపతులు ఇద్దరు గది లోపలికి వెళ్ళారో అక్కడ మరొక అద్భుతం కనిపించింది వాళ్ళకి. ఆ గదిలో సభగృహే దేకే అపరూప పడ చిహ్న ధ్వజ వ్రజ అంకుశ పతాకాది భిన్న భిన్న. ఆ గది అంతా కూడా చాలా అపురూపమైనటువంటి పాద చిహ్నాలు పడ్డాయన్నమాట. గది అంతా కూడా, ఆ గది నిండా కూడా అపురూపమైనటువంటి పాద చిహ్నాలు పడ్డాయి. అందులో ఏ చిహ్నాలు ఉన్నాయంటే ధ్వజము, అలాగే వజ్రము, అంకుశము, అలాగే పతాకము. ఆ యొక్క చిహ్నాలు మొత్తం గది అంతా కూడా పడి ఉన్నాయన్నమాట. ఆనందిత దోన్హే ధేకి అపూర్వ చరణ దోన్హే హైలా పులకిత సజల నయన. వారిద్దరూ కూడా ఆ యొక్క అపురూపమైనటువంటి పాదముద్రలు చూసి, ఈ అపూర్వమైనటువంటి పాదముద్రలు చూసి వాళ్ళందరూ కూడా ఈ దివ్యానందంతో నిండిపోయారనమాట. వారికి పులకితమైంది శరీరం అంతా కూడా. అలాగే వారి యొక్క నేత్రముల నుండి అశ్రువులు కారుతూ ఉన్నాయన్నమాట. సజల నయనము అని చెప్పన్నారు. సజల నయనము అంటే కళ్ళ నుండి నీరు కారుతూ ఉందన్నమాట. పాదపద్మతేకి ధోన్హే కరే నమస్కార దోన్హే బోలే నిస్తారిము జన్మన హియారా. వారు మరి
ఆ పాదపద్మ ముద్రలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రణామాలు చేశారు. ప్రణామాలు చేసి ఏమన్నారంటే, ఆ! మనం తరించాం. మన జన్మ తరించింది. మన జన్మ తరించింది. మళ్ళీ మనం ఇక జన్మించాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళలో వాళ్ళు మురిసిపోతూ ఉన్నారనమాట. ఆ పాదపద్మాలను చూసి. ఆ! ఎందుకంటే ఎవరైతే కనీసం ఒక్కసారైనా సరే విష్ణువు యొక్క పాదపద్మాలను చూస్తారో వారు భౌతిక అస్తిత్వం నుండి వారు విడుదలను పొందుతారనమాట. అంటే వేరు మాటల్లో చెప్పాలంటే అలాంటి వ్యక్తి అత్యున్నతమైనటువంటి ధామాన్ని పొందుతాడు. అంటే ఎక్కడికి వెళితే మళ్ళీ మనం తిరిగి రామో ఆ ప్రదేశానికి చేరుకుంటారనమాట. మిశ్ర భోలే సున విశ్వరూపేర జనని ఘృత పరమాన్న రాంధన ఆపని. జగన్నాథ మిశ్ర అన్నారనమాట. ఇగో విను, ఓ విశ్వరూపిణి తల్లి విను, వెళ్ళి హ్మ్, నువ్వేం చేస్తావంటే ఆ, వేయించినటువంటి అన్నము, అంటే నెయ్యితో వేయించినటువంటి అన్నాన్ని తయారు చేయి మన సాలగ్రామం కోసం అని చెప్పన్నారు. ఉమ్. నెయ్యితో వేయించిన అన్నం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తాలింపు పెట్టడం అనమాట. అంటే నేతి తాలింపు పెట్టిన అన్నాన్ని తయారు చేయి మన సాలగ్రామానికి అని చెప్పన్నారు ఆయన. ఉమ్. అది ఘృత పరమాన్న రాందహ ఆ పని అని చెప్పన్నారు. ఇక్కడ పరమాన్నం అంటే ఇక్కడ మధుర పదార్థంగా చెప్పలేదు. ఇక్కడ ఏమన్నారంటే నేతితో తాలింపు పెట్టినటువంటి అన్నాన్ని వండు మన సాలగ్రామానికి అని చెప్పి అన్నాడు ఆయన. ఘరే ఏ ఆచేన దామోదర సాలగ్రామ పంచగవ్యే సకాలే కరాము తానే స్నాన. రేపు ఉదయం నేను మన దామోదర సాలగ్రామాన్ని పంచగవ్యంతో అభిషేకిస్తాను అని చెప్పి అన్నాడు ఆయన. అంటే వారి గృహంలో వారు దామోదర సాలగ్రామాన్ని అర్చిస్తున్నారనమాట. అంటే 24 రకాల సాలగ్రామ శిలలలో దామోదర సాలగ్రామం అనేది ఒకటి. దీని గురించి హరిభక్తి విలాసం 5వ అధ్యాయంలో చెప్పబడిందట. 24 రకాల సాలగ్రామాల గురించి. మరి జగన్నాథ మిశ్రా యొక్క కులదైవం ఎవరంటే శ్రీ సాలగ్రామశిల. మరి పంచగవ్యం అంటే ఏమిటి? పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రము, అలాగే గోమయం. సో వాటితో అభిషేకం చేయాలని నిర్ణయించుకున్నారు. భుజిలాన తేన్ హో ఘరే భూలేన ఆ పని అతైవ సునీలాన నూపురేర ధ్వని. నాకు అర్థమయ్యే విషయం ఏంటంటే మన సాలగ్రామశిల ఈ గదంతా తిరుగుతుందనే విషయం నాకు అర్థమైంది అని ఉన్నట్టు. ఎవరు? జగన్నాథ మిశ్ర. అందుకే మనకి ఈ నూపుర శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పారు. అంటే వాళ్ళిద్దరు ఏమనుకుంటున్నారు? సాలగ్రామశిల తిరుగుతుంది ఇంట్లో, ఇంకేమిటైతే ఇంకా మనకి మోక్షంలో వచ్చినట్టే అనుకుంటున్నారు వాళ్ళు. ఏ మతే దూయి జనే పరమహరిషే సాలగ్రామ పూజ కరే ప్రభు మనే హాసే. ఈ విధంగా వాళ్ళిద్దరూ ఏం చేశారట? భార్యాభర్తలు ఇద్దరు ఈ సాలగ్రామశిలని గొప్ప సంతృప్తితో పూజించారట. మరి స్వామి ఏమో లోపల నవ్వుకుంటూ ఉన్నాడు అనమాట ఇది చూసి. ఆరయేక కథా సున పరమాద్భుత ఏ రంగా కరిలా ప్రభు జగన్నాథ సూత. ఇప్పుడు మరొక అద్భుతమైనటువంటి పరమాద్భుతమైనటువంటి లీల జగన్నాథుని పుత్రుడు చేసింది చెప్తాను వినండి అని చెప్పుకుంటున్నారు. పరమ సుకృతి ఏక తైర్ధిక బ్రాహ్మణ కృష్ణేర ఉద్దేశే కరే తీర్థ పర్యటన. ఒక అత్యంత పుణ్యవంతుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు, అతడు కృష్ణుని వెతుక్కుంటూ వివిధ తీర్థస్థలాలను పర్యటిస్తూ ఉన్నాడట. షడక్షర గోపాల మంత్రే రకరే ఉపాసన గోపాల నైవేద్య వినా నాకరే భోజన. మరి ఆ బ్రాహ్మణుడు షడక్షర గోపాల మంత్రాన్ని, షడక్షర అంటే 6 అక్షరములు కలిగినటువంటి గోపాల మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉన్నాడు అనమాట. అలాగే అతడు కేవలం ఏదైతే మొట్టమొదట గోపాలానికి అర్పించబడుతుందో అది మాత్రమే తింటూ ఉండేవాడు. మరి షడక్షర గోపాల మంత్రం అనేది దేన్ని సూచిస్తుందంటే ఏ మంత్రం అయితే ఓంకారంతో క్లీం అనేటువంటి కామబీజంతో మొదలవుతుందో, అలాగే చివరికి నమః అనే దానితో ముగుస్తుందో దాన్ని షడక్షర గోపాల మంత్రం అని చెప్పంటారు. ఆ మంత్రాన్ని అతడు ఉపాసన చేస్తున్నాడు అనమాట. దైవే భాగ్యవాన్ తీర్థ భ్రమితే ఆసియామి లీల విప్ర ప్రభుర భాడితే. మరి ఆ విధంగా వివిధ తీర్థస్థలాలను సందర్శిస్తూ ఆ భాగ్యవంతుడైనటువంటి బ్రాహ్మణుడు దైవవశాత్తు స్వామి యొక్క గృహానికి వచ్చాడు. కంటే బాల గోపాల భూషణ సాల గ్రామ
పరమ బ్రహ్మణ్య తేజ అతి అనుపమా. మరి అనుపమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆ బ్రాహ్మణుడు తన దగ్గర బాలగోపాల విగ్రహం ఉందట. ఆయన దగ్గర బాలగోపాల అనే విగ్రహం ఉంది. అలాగే ఆయన మెడలో సాలగ్రామ శిల వేలాడుతూ ఉందట. చూడండి. ఇక్కడ కంటే బాలగోపాల అంటే ఆ బ్రాహ్మణుడు బాలగోపాలుని యొక్క విగ్రహాన్ని సాలగ్రామ శిలను మోస్తూ ఉన్నాడనమాట. సాలగ్రామ శిలని తన మెడలో ఆభరణంగా ధరించి ఉన్నాడట. ఈ బాలగోపాలుని విగ్రహాన్ని తీసుకెళ్తున్నాడట. నిరవధి ముఖే విప్ర కృష్ణ కృష్ణ బోలే అంతరే గోవింద రసే ధూయి చక్షుఢులే. అతడు నిరంతరం కూడా కృష్ణనామాన్ని జపిస్తూ ఉన్నాడట. తన కళ్ళు ఎప్పుడు కూడా సగం మూసి ఉండేవట ఆ బ్రాహ్మణుడి యొక్క కళ్ళు. అంతరంగంలో ఎప్పుడు కూడా ఈ గోవింద రసమును ఆస్వాదిస్తూ ఉండేవాడట. గోవిందుని పట్ల చాలా దివ్యమైనటువంటి ప్రేమని ఆస్వాదిస్తూ ఉండేవాడు. దేకి జగన్నాథ మిశ్ర తేజసే తాన్హార సంభ్రమే ఉఠియా కరి లేన నమస్కార. మరి జగన్నాథ మిశ్ర ఎప్పుడైతే ఈ ఈ బ్రాహ్మణుడిని చూశారో, చూడగానే అంటే ఈ తేజోవంతమైనటువంటి బ్రాహ్మణుని చూడగానే అతడు గౌరవప్రదంగా లేచి నిలబడి అతనికి ప్రణామాలు చేశారనమాట. అంటే సంభ్రమము అంటే గౌరవపూర్వకంగా అతడిని లోపలికి పిలిచారనమాట. అతిథి వ్యభార ధర్మ ఏన మతే హయ సభకరి లేన జగన్నాథ మహాశయ. జగన్నాథ మిశ్ర ఆ బ్రాహ్మణుణ్ణి సరైనటువంటి సదాచారంతో ఒక అతిథిగా ఆయనని ఆహ్వానించారు తన ఇంట్లోకి. చూడండి, ఏ అపరిచితుడైతే ఒక గృహస్థుని ఇంట్లో ఒకరోజు ఉండి వెళ్ళిపోతాడో అతనే అతిథి అని చెప్పి అంటారట. శాస్త్రాల నిర్వచనం చెప్పారు. అతిథి అంటే ఎవరు? అతిథి అంటే ఎవరట? గృహస్థుని ఇంట్లో ఒకరోజు పాటు ఉండేటువంటి అపరిచితుడు, ఒకరోజే ఉండి వెళ్ళిపోతాడు, అతన్ని అతిథి అని చెప్పి అంటారు. కాబట్టి గృహస్థులకి ఆ విధమైనటువంటి అతిథులని కేవలం ఒకరోజు మాత్రమే సేవించేటువంటి అవకాశం లభిస్తుందట. దానిని వ్యవహార ధర్మం అని చెప్పి అంటారట. ఒక గృహస్థునికి ఆ విధంగా అతిథులను సేవించడం. మరి అతిథులని సేవించడం అనేది ఆధ్యాత్మిక గురువుని సేవించడం అంతటి శ్రేష్టమైనది అని చెప్పి అంటున్నారు. వేరు మాటల్లో చెప్పాలంటే అతిథి నారాయణుడు అంతటి పూజనీయమైన వాడు అని చెప్పి అంటున్నారు. అందుకే అతిథి దేవోభవ అని చెప్పి అన్నారు కదా. ఆపనే కరియ తన పాద ప్రక్షాళన వసితే లేన అని ఉత్తమ ఆసన. మరి స్వయంగా ఆయన ఏం చేశారంటే ఆ బ్రాహ్మణుని యొక్క పాదములను కడిగారు. కడిగి అతడికి ఒక ఉత్తమమైనటువంటి ఆసనాన్ని ఇచ్చారు కూర్చోవడానికి. సుష్టహ ఇవ శిలేన యధి విప్రవర తబే తానే మిశ్ర జిజ్ఞాసేన కోథాగర. మరి ఆ బ్రాహ్మణుడు సుఖవంతంగా ఆసీనుడైన తర్వాత జగన్నాథ మిశ్ర అతన్ని అడిగారు, అయ్యా మీ నివాసం ఎక్కడా అని. విప్రబోలేయామి ఉదాసీన దేశాంతరి చిత్తేర విక్షేపే మాత్ర పర్యటనకరి. ఆ బ్రాహ్మణుడు ఏమైనా సమాధానం చెప్పాడంటే, నేను ఒక ఉదాసీనమైన దేశాంతరిని నేను అని చెప్పున్నారు. అంటే నేను ఆ విధంగా తిరుగుతూ ఉంటాను. నా యొక్క చిత్తము అంటే నా యొక్క చంచలమైనటువంటి మనసు నన్ను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ తిరుగుతూ ఉంటాను అని చెప్పన్నాడట ఆయన. ప్రణతి కరియ మిశ్ర భోలే నవచన జగతేరా భాగ్య సేతో మార పర్యటన. మరి చేతులు జోడించి జగన్నాథ మిశ్ర ఏమన్నారంటే, మీరు ఆ విధంగా సంచరించడం అనేది మరి జగత్తు యొక్క భాగ్యము అని చెప్పన్నారట. అంటే జగత్తు యొక్క ప్రయోజనం కోసమే మీరు ఆ విధంగా సంచరిస్తూ ఉన్నారు అని చెప్పి. విశేషత ఆజీ ఆమార పరమ సౌభాగ్య ఆజ్ఞాదేహ రంధనేర కరిగి ఆ కార్య. మరి ఈరోజు నేను అత్యంత భాగ్యవంతుణ్ణి, దయచేసి నన్ను ఆదేశించండి, నేను వెళ్ళి మీ యొక్క వంట కోసం ఏర్పాటు చేస్తాను అని చెప్పన్నారట. మీరు ఆదేశించండి, నేను వెళ్ళి మీ వంట కోసం ఏర్పాటు చేస్తాన్నారు. విప్రభో లేకర మిశ్ర ఏ ఇచ్చాతో మారా హరిశేఖర్ ఇలా మిశ్ర దివ్య ఉపహార రంధనేరా స్థాన ఉపస్కరి ఫలమతే దిలేన సకల సజ్జ రంధన కరితే. ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడంటే, మీకు ఏది తగినది అనిపిస్తే అది చేయండి అన్నాడు. మరి జగన్నాథ మిశ్ర అప్పుడు చాలా ఆనందంగా ఏం చేశారంటే
అన్ని రకములైనటువంటి రుచికర పదార్థాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశాడు. జగన్నాథ మిశ్రా మరియు సచీదేవి చక్కగా వంటశాలను శుభ్రం చేసి అన్ని సామగ్రిని అన్నిటినీ కూడా వండడానికి సిద్ధంగా పెట్టి ఉంచారనమాట. మొత్తం వంట సామగ్రి అన్నీ కూడా చాలా చక్కగా వంటగదిని శుభ్రం చేసి వంట కోసం సిద్ధం చేసి పెట్టారు. ఉమ్. ఆ. ఇక్కడ ఏమంటున్నారంటే ఉపహారములు అంటే ఏర్పాటు చేయడం అని, ఉపస్కరి అంటే ఆ, ఆవు పేడతో శుభ్రం చేయడాన్ని ఉపస్కరి అని చెప్పి అంటారట. చూడండి, వంటశాలని ఆవు పేడతో శుభ్రం చేశారు. ఆ, అది సంతోషే బ్రాహ్మణవర కరియారంధన వసిలేన కృష్ణేరే కరితే నివేదన. మరి ఆ ఏర్పాటుతో సంతృప్తి చెంది ఆ బ్రాహ్మణుడు వంట చేశాడు. వంట చేసి తర్వాత కృష్ణుడికి నివేదన చేయడం కోసం కూర్చున్నాడు అనమాట. ఇక్కడ రంధన అంటే బెంగాలీలో వంట చేయడం అని చెప్పి అర్థం అని చెప్తున్నారు ఇక్కడ. సర్వభూత అంతర్యామి శ్రీ సచీనందన మనే ఆచే విప్రేరే దిబేన దర్శన. అయితే ఇక్కడ విశేషం చూడండి, ఆ బ్రాహ్మణుడు తానే వంట చేశాడు స్వయంగా. వీళ్ళన్నీ కూడా ఏర్పాటు చేసిస్తే ఆ బ్రాహ్మణుడే వండుకున్నాడు అనమాట. అది ఇక్కడ విషయం. మరి శ్రీ సచీనందుడు సకల జీవుల యొక్క పరమాత్మ కాబట్టి, ఆయన అంతర్యామి కాబట్టి అతడు అప్పుడు ఆ బ్రాహ్మణుడికి దర్శనం ఇవ్వాలని అనుకున్నాడు. ధ్యానమాత్ర కరితే లాఘిల విప్రవర సమ్ముఖే ఆయిలా ప్రభు శ్రీ గౌరసుందర. ఎప్పుడైతే ఆ గొప్ప బ్రాహ్మణుడు ధ్యానించడం మొదలుపెట్టాడో శ్రీ గౌరసుందరుడు అతని ముందుకు వచ్చాడు. ధూలమయ సర్వ అంగమూర్తి దిగంబర అరుణనయనకర చరణ సుందర. మరి స్వామి దిగంబరుడుగా ఉన్నాడు అనమాట. అంటే బట్టలేమి లేవు. అతని యొక్క సర్వ అంగములు కూడా ధూళిమయంగా ఉన్నాయన్నమాట. అతని యొక్క నేత్రములు అరుణనయనములు అని చెప్పి ఉన్నారు, అంటే ఎర్రని నేత్రములు. ఆయన యొక్క కాళ్ళు చేతులు చాలా సుందరముగా ఉన్నాయి, కరచరణములు రెండు కూడా. హాసియా విప్రేర అన్న లాయియా శ్రీఖరే ఏకగ్రాస కాయిలేనా దేకే విప్రవరే. మరి స్వామి నవ్వుతూ ఏం చేశారంటే ఆ బ్రాహ్మణుని యొక్క అన్నం ఒక పిడికిడి తీసుకున్నాడు చేతితోటి. తీసుకుని ఆ బ్రాహ్మణుడు చూస్తుండగానే ఆ అన్నాన్ని తినేశాడు. హాయ హాయ కరి భాగ్యవంత విప్ర ఢాకే అన్న చురి కరి లేక చాంచల బాలకే. మరి ఆ భాగ్యవంతుడైనటువంటి బ్రాహ్మణుడు అయ్యో అయ్యో అని అరిచాడట. అరే, ఈ తుంట్ర పిల్లవాడు నా అన్నం దొంగలించాడు అని చెప్పన్నాడట. ఎవరు? ఆ బ్రాహ్మణుడు. ఆసియా ధేకేన జగన్నాథ మిశ్రవర భాటకాయ హాసే ప్రభు శ్రీ గౌర సుందర. జగన్నాథ మిశ్ర అక్కడికి వచ్చి చూశారు. చూస్తే శ్రీ గౌర సుందరుడు నవ్వుతూ ఉన్నాడు. ఇది ఆ బ్రాహ్మణుడు నేను అన్నం తింటూ. క్రోధే మిశ్ర ధాయ్యాయేన మారి భారే సంభ్రమే ఉఠియా విప్ర ధరిలేన కరే. కోపంతో జగన్నాథ మిశ్రుడు పిల్లవాడిని కొట్టడానికి ముందుకు వచ్చాడు అనమాట. అయితే ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడు, వెంటనే లేచి జగన్నాథ మిశ్ర చేతిని పట్టుకున్నాడు అనమాట. వెంటనే విప్రభోలే మిశ్రా తుమి భడే విప్రభోలే మిశ్రా తుమి భడ ధేకి ఆర్య కోన్ జ్ఞాన బాలకేరా మారియా కీ కార్య. మిశ్రా, నువ్వు ఒక సంస్కారవంతుడైనటువంటి ఆర్యుడివై ఉండాలి. మరి అమాయకుడైనటువంటి పిల్లవాడిని కొట్టి ఏం లాభమయ్యా అని చెప్పి అడిగాడట. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ చైతన్య భాగవతం కీ జయ. శ్రీ బృందావనదాస్ ఠాకూర్ కీ జయ. భగవత్ చిత్తం అయితే మరొక రోజున మళ్ళీ పారాయణం కొనసాగిద్దాం. శ్రీల ప్రభుపాదికి జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.